ఈ అనసూయాదేవితో పెట్టుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. నీ దిక్కున్న చోట చెప్పుకోవే. పా పా. గ్రహణమేదో పట్టినట్టు ఏమైందో ఆకాశానికి ఈరోజు. లేకపోతే నా జీవితమే శూన్యమైపోతుందమ్మా. చీకటాయే లోకమంతా రానే రానందేమో జాబిలి. నేను రావడం కాదు నాన్నగారు, మిమ్మల్ని ఇక్కడికి రప్పిస్తాను. మళ్ళీ మన ఇంట్లో మిమ్మల్ని కూర్చోబెడతాను. ఎవరి కథ ఏ కంచికో తెలియదుగా జననం. ఎవరికిక ఎవరెవరో చివరికిక తోడెవ్వరో. ఏంటో నువ్వు అనేది? మధుమత్తు డాక్యుమెంట్ చింపేసి మెడబట్టి బయటికి కింటేశారా? ఇన్ని రోజులు నన్ను మా అమ్మని నిద్ర లేకుండా టార్చర్ పెట్టిన డాక్యుమెంట్ ని చెంచడం కాదు కాల్ చేశానురా. రేయ్ విన్నారా? ఆ దెయ్యం, ఆ భూతం, ఆ పిశాచి, ఆ రాక్షసి, ఆ డ్రాకులాని మా అమ్మ మెడబట్టుకుని కాదులే జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తుంటే అసలు ఉందరా సినిమా. అబ్బా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 , నా భూతో నా భవిష్యత్. ఎంత అన్యాయం చేసావురా, ఎంత ద్రోహం చేసావురా. నువ్వు అసలు మా ఫ్రెండ్వేనా? అలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? అయినా మా ఇంట్లో టెస్ట్ చేసి మాకు అన్యాయం చేస్తున్నప్పుడు ఆ మధుమతిని మా ఇంట్లోంచి బయటికి గెంటేస్తే తప్పెలా అవుతుందిరా చెప్పు. నేను అనేది నువ్వు మధుమతికి చేసిన అన్యాయం గురించి కాదురా, నువ్వు మాకు చేసిన అన్యాయం గురించి. మంది ఎక్కువైందా? నేను మీకు అన్యాయం చేయడం ఏంట్రా? ఏమిటా నువ్వు మాకు మంది పార్టీ ఇవ్వడం, మేము తాగడం, ఇది అన్యాయం కదా? ఏరా మందు పార్టీ ఇవ్వడం కూడా అన్యాయం చేసినట్టు అవుతుందా? నువ్వు మా మీద ప్రేమతో ఏమైనా పార్టీ ఇచ్చావా? ఆ మధుమతిని ఇంట్లో నుంచి గెంటేసినందుకు ఆనందంగా పార్టీ ఇచ్చావు. అయితే అయితే ఆ మధుమతికి జరిగిన అన్యాయానికి మేము నీతో కలిసి ఎంజాయ్ చేశాం కాబట్టి ఆ మధుమతి పెట్టిన శాపం నీతో పాటు మాకు కూడా తగులుతుంది. మాకు కూడా ఏదో ఒక నష్టం జరుగుతుందిరా. ఓ అదని డౌట్. ఒక్క నిమిషం రేయ్, ఆ మధుమతికి మేము ఇచ్చిన స్ట్రోక్ కి దానికి ఏడవడానికే టైం లేదు, ఇంకా శాపాలు పెట్టి శపించే టైం ఎక్కడ ఉంటుందిరా? అయినా దాని శాపాలు మన మీద పని చేయవు గానీ ఎక్కువ ఆలోచించకుండా ఎంజాయ్ చేయండి. మరది
www.vettakaram.com అంటే. ఆ మధుమతి నీకంటే ముందు మీ వదినకి శాపం పెట్టిందని చెప్పావా? అప్పుడు ఆమె కింద పడి ముక్కు పగిలిందని చెప్పావా? మర్చిపోయావా? గుర్తు తెచ్చుకో. ఒకసారి నీకు శాపం పెడితే నా నెత్తి పగిలింది, గుర్తుందా? అవును కదా. చిన్న చిన్న విషయాలకు శాపం పెడితేనే పర్ఫెక్ట్ గా ఫలించింది. ఇప్పుడు మీ అమ్మ కొడుకులు ఇద్దరు జాయింట్ అకౌంట్ లో బాధ పెట్టారు. ఏ రేంజ్ లో కోపం వచ్చి ఉంటుంది, ఏ రేంజ్ లో మిమ్మల్ని క్షపించి ఉంటుంది. తలుచుకుంటేనే కింద ప్యాంట్లు పైన షర్ట్లు తడిసిపోతున్నాయి, అంతేగా? అవును. ఓరు నా పిరికి ఫ్రెండ్స్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దాని శాపాలు నాకు తగలట్లేదని అర్థమైందిగా. లేకపోతే శాపం నాకు పెడితే బాండ నేనెత్తి మీద పడటమేంట్రా? సో ఆ శాపం నాకు తగలదు కాబట్టి నా వల్ల నీకు తగలదురా. అందుకని రే ఎక్కువ ఆలోచించడం మానేసి ఎంజాయ్ చేయండి రా, ఎంజాయ్. నీ అబ్బా చూసుకోవా? మేం చూసుకోవడం కాదురా, ఆ మధుమతి శాపం స్టార్ట్ అయింది కాబట్టి నువ్వే జాగ్రత్తగా చూసుకో. శాపం 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 నా తొక్కలో శాపం. ఇంకోసారి శాపం అన్నావో దీని ఉచ్చుకుని నెత్తిని కొడతాను. నీ దాకించాలో ఓసే అనసూయ, బయటికి రా. రావే, బయటికి రా. ఏంటే పొగరెక్కిందా? అమ్మని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తున్నావు. నువ్వు అమ్మవేంటే? మట్టి బొమ్మవి, సిమెంట్ దిమ్మవి. నర్మాయ్, ఇదే మాట వేరే వాళ్ళనుంటే నాలుగు తెగ్గోసుండేదాన్ని. కూతురు కాబట్టి బతికిపోయాం. పిచ్చి వాగుడు వాగడం ఆపి వచ్చిన పని అంటే చెప్పు. ఆ మధుమతి నీకేం అన్యాయం చేసిందని ఆ అమ్మాయి జీవితంతో అలా ఆడుకుంటున్నావు? దాని జీవితంతో నేను ఆడుకోవటం ఏంటే? నీ బొంద అదే నా జీవితంతో ఆడుకుంది. అయినా దానికి చేస్తే నువ్వు బాధపడతావేంటే? ఆ డాక్యుమెంట్ నాటకంలో నీకు వాటా ఉందా? ఛీ, నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. నిన్ను చూసి ఆ చైతుగాడు కూడా చెడిపోతున్నాడు. అరే ఫారెన్ లో చదువుకున్నాడన్న మాటే గాని పచ్చి బేవస్లా తయారవుతున్నాడు. నార్మల్ తమ్ముడు పట్టుకొని అలాగే మాట్లాడేది. ఇంకెలా మాట్లాడాలి? మీరు చేసిన పాపాలకి చప్పట్లు కొట్టి సన్మానం చేయాలా? విజిలేసి ఊరేగించాలా? పాపం ఆ అమ్మాయి ఫ్యామిలీ ఫోటో తొక్కేయడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి, కాళ్ళు ఎలా వచ్చాయి? అసలు మీరు మనుషులేనా? ఏయ్ నర్మాయ్, అది నా ఇంట్లో అడుగు పెట్టి నా మీద పెత్తనం చెలాయించింది. అది పాపం కదా? నాతోనే పూజలు చేయించి నా ఇంట్లోనే గృహప్రవేశం చేసింది. అది పాపం కాదా? ఏ సంబంధం లేని నాతో లక్షలు ఖర్చు పెట్టించింది. అది పాపం కాదా? ఆ పాపాలని నీకు కనిపించలేదా? పాపం అనిపించలేదా? ఇప్పుడు వచ్చి పాపం అని గిచ్చుకుంటున్నావు. సరే, నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయి పాపాలు చేసిందే అనుకుందాం. కానీ ఎందుకు చేసింది? నువ్వు పాపం చేస్తేనే చేసింది. దేశంలో ఎన్ని కొంపలుండగా నీ కొంపకే ఎందుకు వచ్చింది? నీతోనే ఎందుకు ఖర్చు పెట్టించింది చెప్పు. ఏ పాపం మాట ఆటలేదా? ఏం చెప్పాలో తెలియట్లేదా? అయినా దాన్ని సపోర్ట్ చేస్తావేంటోదినా? నన్ను శపిస్తే నా ముక్కు పగిలిపోయింది తెలుసా? అది పాపం కాదా? ఆహా, తమరు బయటకి ఎంటేస్తుంటే నీ కాళ్ళకి దండం పెట్టి బాగా నెట్టండి అని నెట్టించుకుంటారా మరి? మంచిది కాబట్టి శాపాలతో సరిపెట్టేసింది. అదే నాలాంటిదైతే బుర్ర రాంకేతను పాడించేసింది. నాకు తెలుసు ఆ మధుమతి నీ కూడా ఏదో మంత్రం వేసుంటుంది. అందుకే ఆవిడికి
పిచ్చి నగలు పెట్టుకోవడం, పిచ్చిగా మాట్లాడడం తప్ప నీకేం తెలుసే? అయినా ఒక అమ్మాయికిరాల్ని, ఒక మంచి పిల్లని ఏడిపించిన పాప ఊరికనే పోద్దా? ఇంతకింత అనుభవిస్తారు. ఆ అమ్మాయి ఏడ్చిన దానికి 10 రెట్లు ఏడుస్తారు. అలాగే అలాగే. మేము ఏడ్చేటప్పుడు వచ్చి ఓదర్చి వెళ్దావు గాని వెళ్ళ. ఇదే ఈ నిర్లక్ష్యమే, ఈ పొగరే నిన్ను రాక్షసం చేసింది. నువ్వు మనిషివనే విషయాన్ని మర్చిపోయేలా చేసింది. నువ్వు ఆడదానవన్న సంగతే గుర్తు లేకుండా చేసింది. అందుకే అంత కిరాతకంగా రాక్షసంగా సాడిజం చేసి ఆ అమ్మాయిని ఇంట్లోంచి గెంటేశారు. పైన దేవుడు అనేవాడు ఒక్కడున్నాడు. జరుగుతుంది మొత్తం చూస్తున్నాడు. టైం చూసుకుని కొడతాడు. అప్పుడు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. నువ్వు మధుమతికి చేసిన అవమానం, పరాభవం, అన్యాయం అన్నిటికీ కలిపి ఒకేసారి శిక్ష పడిపోతుంది. అప్పుడు ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. గుర్తుంచుకో. నా కడుపున చెడ పుట్టింది చండాలపతి. అయినా దాని శాపాలే నన్నేం చేయలేకపోయాయి. ఇంక దీని శాపాలు ఏం పనిచేస్తాయి? వెళ్తా పదండి. కడుపు తీపిని కన్న తల్లి ఏ కడ తీర్చి పసిపాప ప్రాణాలే పణముగా చేసెనా. కర్మబంధము బాపు కైవల్య రూపిణి ధర్మ నిర్వహణ కైవల్దీగా మారెనా. అభము శుభమిరుగని చిన్నారి దీపం అమ్మ చేతుల జారి అయ్య బలిదానం. మాతృహృదయంలోన ప్రళయ బడవానలం. రక్షాకరికి ఇదే పరీక్షా సమయం. కన్నీరు మున్నీరుగా ఏడ్చె జలదేవత. జగన్మాత స్థితి చూసి కుమిలె ప్రతి దేవత. జగన్మాత స్థితి చూసి కుమిలె ప్రతి దేవత. నిన్ను నమ్మిన వారికి ఓటమి ఉండదు అంటారు. నిన్ను శరణు వేడిన వారికి విజయం వెన్నంటే ఉంటుంది అంటారు. ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని శిక్షించడానికి నువ్వు వస్తావు అంటారు. కానీ నా విషయంలో ఎందుకు స్వామి నువ్వు మౌనంగా ఉన్నావు? ఎందుకు నన్ను ఓడించావు? ఎందుకు స్వామి అధర్మాన్ని గెలిపించావు? నా భక్తిలో లోపమా? నీ కరుణలో లోపమా? లేదు. నా స్వామి ఎన్నటికీ అలా చెయ్యడు. నమ్మిన వారు చెయ్యబోతాడు. కానీ ఇలా జరిగిందంటే నేను చేసుకున్న ప్రారంభ కర్మ, గత జన్మలో చేసుకున్న పాపాల ఫలితం. అందుకేనా ఇన్ని చూసినా నువ్వు మౌనంగా ఉన్నావు? అర్థమైంది స్వామి, నీ లీల పూర్తిగా అర్థమైంది. నువ్వు ఆడే ఆటలు గెలిచేదెవరు, ఓడేదెవరు? ఏ ఇంటి నుండైతే నన్ను గెంటించావో అదే ఇంట్లోకి నన్ను చేరుస్తావు. ఎలాగైనా మళ్ళీ నన్ను గెలిపిస్తావు. అప్పటి వరకు నీ పాదాన్ని వదలను. అఖిలాండ బ్రహ్మాండ కోటి శక్త్యాత్మయై హ్రీంకార హుంకార
రాజేశ్వరి అమ్మా ఆ, అమ్మా స్వీట్ తీసుకో. అమ్మో ఇంత పెద్ద స్వీట్ బాక్సా? ఒరే 1/2 కిలో ఉంటుంది. అంటే తక్కువలో తక్కువ 200 ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు స్వీట్లు ఎందుకు తెచ్చావు నాన్న? నేనెందుకు కొంటానమ్మా? ఆ స్వీట్ షాప్ ఆంజనేయులు గాడు ఈ నెల మనకి ఇంకా వడ్డీ కట్టలేదు కదా, ఆ వడ్డీకి చక్ర వడ్డీ కింద అది తీసుకొచ్చాను. హా? అయితే 1/2 కిలో ఏంట్రా? ఓ 6 కిలోలు తీసుకురావాల్సింది. ఆ, సర్లే, ఇంతకు స్వీట్ ఎందుకు తెచ్చావు? ఎందుకు తెచ్చానా? అమ్మా, ఆ డాక్యుమెంట్ ని అడ్డం పెట్టుకుని మన ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోదాం అనుకున్న ఆ మధుని మనం ఇంట్లోంచి బయటికి గెంటేశాం కదా, ఆ ఆనందాన్ని నీతో షేర్ చేసుకుందామని ఈ స్వీట్స్ తీసుకొచ్చానమ్మా. అయితే ఓకేరా. నిజంగా రాక్షసిని బయటికి ఎలా గెంటాలా అని ఎంత టెన్షన్ పడిపోయానో. అబ్బా, అయినా కూడా దీన్ని ఇంత ఈజీగా పంపించావంటే ఇప్పటికే నాకు ఆశ్చర్యంగానే ఉందిరా. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందమ్మా. నిన్ను దొంగ దెబ్బ తీసిన దాన్ని ఎదురు దెబ్బ తీసాం. మళ్ళీ మన జోలికి రావాలంటే భయపడేలాగా అవమానించి పంపించాం. అన్నింటికీ మించి దాని చేతిలో ఇరుక్కున్న మన ఆస్తిని మనం తీసుకోగలిగాం. అబ్బా, అవునరా. ఎత్తుకు పై ఎత్తేసి దాని ప్లాన్లన్నీ చిత్తు చేశాం. దాని తల పొగరు దించి తల ఉంచేలా చేశాం. ఈ అమ్మకు మరిచిపోలేని బహుమతినిచ్చావు. అందుకే నేను నీకో బహుమతి ఇవ్వబోతున్నాను. ఏంటమ్మాది? 2000 కోట్ల వారసురాల్ని నీ భార్యగా చేయబోతున్నాను. అంటే అంటే ఆ రాజేశ్వరి మేడం కూతుర్ని? అయ్యయ్యో, మేడం కాదురా, అత్త. నీ కాబోయే అత్త. నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయబోయే అత్త. నిజమా అమ్మా? అంటే ఆ బండదాన్ని అదే ఆ స్వీట్ నాకు ఇవ్వడానికి ఆవిడ ఒప్పుకుందా? ఆవిడెప్పుడో ఒప్పుకుందిరా. కాకపోతే నేనే ఒప్పుకోలేదు. ఏ, ఎందుకు ఒప్పుకోలేదమ్మా? అడిగిన వెంటనే ఒప్పుకుంటే అలుసైపోతామని, అన్నిటికీ మించి మన మీద అనుమానం వస్తుందని. అర్థమైందమ్మా. మన దగ్గర 3000 కోట్లున్నాయని మనం ఇచ్చిన బిల్డప్ నిజం అవ్వాలి అంటే ఆ మాత్రం కలరింగ్ ఇవ్వాల్సిందే. లేకపోతే వెంటనే ఒప్పేసుకున్నామని ఆవిడకి డౌట్ వచ్చేస్తుంది. ఇంతకీ ఇప్పుడు ఏం చేయబోతున్నావమ్మా? మా అబ్బాయిని అడిగి నిర్ణయం చెప్తాను అని చెప్పాను. ఇప్పుడు ఫోన్ చేసి మా అబ్బాయి ఒప్పుకున్నాడు అని చెప్తాను. వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసేస్తారు. అమ్మా, నువ్వు కేకమ్మా. చూస్తూ ఉండు, ఇక మనకి అన్ని మంచి రోజులే. ఇంకా ఆలస్యం చేయకమ్మా, వెంటనే మా అత్తకి ఫోన్ చెయ్యి. హలో, నమస్కారం రాజేశ్వరి దేవి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నానండి. మీకు కూడా హ్యాపీ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. హ్యాపీ న్యూసా? ఏంటది? మీ అమ్మాయిని చేసుకోవడానికి మా చేతి ఒప్పుకున్నాడండి. అలాగా? అవునండి, మీ అమ్మాయి మా వాడికి పిచ్చగా నచ్చేసింది. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను అని, కాదంటే బ్రహ్మచారిగానే మిగిలిపోతాను అని చెప్తున్నాడు. అలాగా? అవునండి, మీరు ఈ క్షణం తాళి కట్టమన్నా కట్టేయడానికి రెడీగా ఉన్నాడు. మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? సారీ అండి, ఈ పెళ్లి జరగదు. ఏమిటండి మీరనేది? ఈ పెళ్లి జరగదా? అవునండి. ఎందుకు జరగదండి? అవును అనసూయ గారు, మా వారు ఫారెన్ లో స్వీటీకి వేరే సంబంధం చూశారు. పైగా స్వీటీని వాళ్ళకే ఇస్తామని మాట కూడా ఇచ్చారు. ఇప్పుడు కాదండి, మాట తప్పిన వాళ్ళం అవుతాం. అందుకని నా స్వీట్ నాకు దూరం చేస్తారా ఆంటీ? ఇది చాలా అన్యాయం ఆంటీ, ఇది చాలా దారుణం ఆంటీ.
ఆంటీ మీకు కావాలంటే నా 3000 కోట్లు మీకు ఇచ్చేస్తానంటీ. నా స్వీటీ నాకు కావాలంటీ. ప్లీజ్ ఆంటీ, ఆంటీ ప్లీజ్ ఆంటీ. సారీ బాబు, నాకు నిన్ను అల్లుడుగా చేసుకోవాలనే ఉంది, కానీ మీ అంకుల్ మాట కాదనలేదు కదా. ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ, అవసరమైతే అంకుల్తో నేను మాట్లాడతానంటీ. కావాలంటే ఆయన కాళ్ళు పట్టుకుంటానంటీ. నా స్వీటీ నాకు దూరం చేయకండి ఆంటీ. ఆంటీ ప్లీజ్ ఆంటీ. ఆంటీ స్వీటీ నా భార్యని నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను ఆంటీ.